అమ్మా అనసూయ, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. అదేనమ్మా, చారీ గారితో నీ పెళ్లి గురించి చెప్పాను. తన ఏర్పాట్లో తాను ఉంటానన్నాడు. పెళ్లి గురించే మాట్లాడాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు. చూడమ్మా, నువ్వు ప్రాపర్టీ ఏదో సేల్ చేస్తానన్నమాట, దాని గురించి కూడా మాట్లాడదామని. అనసూయ, అమ్మా అనసూయ. నాన్న, నేను వెళ్ళను నాన్న. ఆ డ్రైవర్ జాబ్ చేయడం నా వల్ల కాదు నాన్న. ఏడు బాబు, నువ్వు చదివిన చదువుకి సీఎం పోస్ట్ ఎత్తారేంట్రా? ఒక్క 6 నెలలు ఎలాగోలా ఉద్యోగించే. ఈలోపు నీకో మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా. తర్వాత మేడ మీద నేను కూర్చుని పొద్దున్నే ఒడియాలు వేసుకుందాం. రాత్రి మందులోకి ఆ ఒడియాలు వేయించుకుందాం. నాన్న, నీకు అర్థం అవ్వట్లే. డ్రైవర్ జాబ్ అంటే పొద్దున్నే లేవాలి, మందు తాకూడదు, మధ్యాహ్నమే భోజనం చేయాలి, సాయంత్రం ఏ టైం అవుతుందో తెలియదు. నా వల్ల కాదు నాన్న. రే, నిన్న రాత్రి నువ్వే కదా జాబ్కి వెళ్తానన్నా. అదేదో మత్తులో నువ్వేదో మాట్లాడేసరికి నేను ఒప్పేసుకున్నాను. నా తప్పు తెలిసింది కదా, నన్ను వదిలే నాన్న. రే, నువ్వు ఆ పెద్ద కంపెనీలో డ్రైవర్ జాబ్ కొట్టాల్సిందే. నేను ఆ జాబ్ని అడ్డం పెట్టుకుని గట్టిగా కట్టినా నొక్కాల్సిందే. నాన్న, నీకు అర్థం అవ్వట్లేదు నాన్న. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళ ఇంగ్లీషు, వాళ్ళ బలుపు, వాళ్ళ చాస్లు, వాళ్ళ దగ్గర అణిగి మణిగి వంగి పనిచేయడం నా వల్ల కాదు నాన్న. రే లింగా, నా మాట వినరా. రే, నువ్వు ఒక్క 6 నెలలు ఆ ఉద్యోగం చేయి. నీ పెళ్ళం ఉద్యోగంతో ఇలా ఇంట్లో కుడికాలు పెట్టంగానే అలా ఎడంకాలతో ఉద్యోగం తన్నెద్దు గాని. నువ్వేం చెప్పకు, నేను వెళ్ళను. రే, మొన్న వంతు నీదైనా సరే మందు నేను తెచ్చానా లేదా కదా? 2 వారాలుగా నువ్వు అడిగిన లివర్ కూర వండుతున్నా లేదా? చేసావు కానీ కారం ఎక్కువైంది. ఈసారి కారం తగ్గిద్దాం లేరా. అరే, నీ కోసం ఇన్ని చేసినప్పుడు నా కోసం ఒక్క జాబ్ చేయలేవేంట్రా? చేయను. అదే మీ అమౌంట్ ఉంటే నేను జాబ్ చేయమనుంటే నువ్వు చేసిండేవాడు కదరా. నా మాట ఎందుకు వింటలేరు? నానా, ఏడోకు, చూడలేకపోతున్నాను. వెళ్తానులే. అయితే నేను వస్తానులేరా. నానా, నువ్వెందుకు? నేను వెళ్ళేదేం జాతరకు కాదు. అయినా రోజంతా ఒక్కరితే ఉంటది, కొంచెం తోడుగుండు. ఓహో, పొద్దున నువ్వు జాబ్ అని చెప్పి ఏ పాన్ షాప్ దగ్గర ఏ థియేటర్ దగ్గర ఉండి సాయంత్రం ఇంటికి వచ్చి జాబ్ గీబు లేదు మెడట్టు గెంటేశారంటావేంటి? బాగా ముదిరిపోయానా నువ్వు? అంటే ఖచ్చితంగా ఈ జాబ్ చేయించాలని ఫిక్స్ అయిపోయావా? సర్లే నడు. అయితే పద. హలో కిషోర్, డ్రైవర్ని ఇంకా అరేంజ్ చేయలేదా? లేదు, ఈవినింగ్ కల్లా అరేంజ్ చేసేస్తాను. ఒరే లింగా, పెద్ద ఆఫీసరా, ఇక్కడ పని చేస్తావు అనమాట. ఇందులో పని చేయండి నాన్న. ఇందులో పనిచేసే వాళ్ళకి కింద పని చేస్తాను. అంటే మన బస్తీకి పక్కనే ఉన్న బంజారీల్స్కి ఉన్నంత తేడా ఉంటుంది. అది సరేగానిరా, లోపల అమ్మాయిలు పని చేస్తారా? లేకుంటారు ఇలా వాటిల్లో. అలా అయితే నేను కింద మీద పడి నీకు సంబంధాలు చూసే బదులు నువ్వే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. చాలా అవసరమేనా నీకు? నీకేం తక్కువరా? ఇందులో పనిచేసే అమ్మాయిని నాలాంటి డ్రైవర్ని ఎందుకు చేసుకుంటారు నాన్న? నీ ఆలోచన లేపినాడే. సర్లేరా, పోదాం. రేయ్, కాఫీ తాగుదాం పదా. ఇప్పుడా? ఎలాగో లంచ్ వరకు ఏం వర్క్ లేదు కదా, చలో పోదాం. అయినా ఏం చూస్తున్నా? ట్యూటోరియల్ చేస్తున్నా. ఓ, వచ్చాక మళ్ళీ చూడొచ్చు, పద. పదా. సరే. గుడ్ మార్నింగ్ రవి. There's a client escalation which I have sent you. Please check it and resolve it by EOD. Yeah, answer. It's urgent. Sure. పర్లేదు దా, వచ్చాక చేసుకోవచ్చు. లేదు, నువ్వు వెళ్ళరా. ఓకే. అబ్బు, హడావుడి గట్టిగానే ఉందిగా.
రారా. నమస్తే. किधर जाना है, क्या चाहिए? డ్రైవర్ జాబ్, ఏసీ కార్. కిషోర్ కాలింగ్. वहाँ बैठिए, मैं अंदर जाके आता हूँ. हाँ जाओ जाओ इधर. కూర్చోరా. రే ఏం చదువుతున్నారా? అదేనా మొన్న వయ్యారు బాబుతో గొడవ అయిందని చెప్పాను కదా, ఇక్కడే అయింది. ఆ పిల్ల ఎక్కడ ఉందా అని చూస్తున్నా. రే నువ్వు గొడవలు గట్రా పెట్టుకోకరా, ఏదైనా అయితే మళ్ళీ ఉద్యోగాలు రావు. ఎందుకు ఆడద్దు, కనపడిని ఉత్తి కారేస్తా. ఇయే తగ్గించుకుంటే మంచిది, అర్థమైందా? హే హే బ్రో, हाय अन्ना. వేర్ ఈస్ సండు యార్? I think she is on leave. ఓ నో, పూర్ గర్ల్. ఇంతకీ వాట్ అబౌట్ అవర్ లేడీ హిట్లర్ అనసూయ సిరికొండ? వచ్చింది, లోపల ఉంది. ఏ మూడ్లో ఉంది? కూలా హాటా? పొద్దున్నే ఏదో ఇష్యూ ఉంటే రవికి హాయ్ చెప్పి వెళ్ళింది. ఐ థింక్ హాట్గానే ఉంది లోపల. అవన్నీ మీకు ఐ నో హౌ టు హ్యాండిల్ హర్. జస్ట్ సీ. అసలు లోపల ఏం జరుగుతుందో ఒకరోజు చూడాలి. గుడ్ మార్నింగ్ అనసూయ. వాట్సాప్? వాట్స్ మ్యాటర్? అదే డ్రైవర్ గురించి అడిగావు కదా, వి గాట్ ఎ ఫెలో. దెన్ గో అహెడ్ అండ్ ఫినిష్ ద ఫార్మాలిటీస్. నో అంటే నీకు ఒకసారి చెప్దామని. కిషోర్, don't bring all these silly things to me. I'm already in a deep shit with too many issues and client escalations. I hope you got it. యా ఐ గాట్ ఇట్. ఐ విల్ టేక్ కేర్. ఇట్స్ మై నేచర్. Okay, cool. Leave now. కూల్, బాయ్. ఓకే. సర్లే కానీ ఏమైనా ఒక 2 ఇంగ్లీష్ పదాలు చెప్పరా. ఆ? ఎందుకో? లోపల ఉద్యోగం గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నాకు చదువు వచ్చు అనుకోవాలి కదా. ఓహో, ఫక్ ఆఫ్ నన్ను. ఫక్ ఆఫ్ అంటే ఏంట్రా? మా వాడు పెద్ద తోపని. ఫక్ ఆఫ్. రే అలా నువ్వు నాకన్నా పెద్ద ఫక్ ఆఫ్ కాదు రోయ్, తెలుసుకో మరి. ఏంటనుకుంటున్నావు మరి? ఇప్పుడు చూడు లోపలికి వెళ్ళాక ఎలా ఇస్తాను. రామలింగం అందరు బులారే. రే బొలారా ఏంట్రా, దా. పదా. బొమ్మలే గట్టిగా ఇచ్చారు, ఏ ఫోటో స్టూడియోను. అయ్యయ్యో పర్లేదు, కూర్చో. అయ్యో మీకనుకున్నారా రిమోట్ కింద నలిగిపోతుంటేను. మీరైనా ఉద్యోగం ఇచ్చేది? రామలింగం. మనమే. నీకేనా తోలాల్సింది? బానే ఉన్నావుగా. నీకు రాదా? రే ఏంటో మాటలు. సార్ మావాడు మాటలేం పట్టించుకోకండి, మావాడు పెద్ద ఫక్ ఆఫ్ గాడు. ఫక్ ఆఫ్ గాడా? మా ఏరియాలో పెద్ద ఫక్ ఆఫ్ గాడు. అంటే మరీ నా అంత కాదనుకోండి, ఓ మాదిరి ఫక్ ఆఫ్ గాడు. డ్రైవర్గా వచ్చింది ఇతనేనా? నేనేరా అయ్యా, ఇన్సార్లు చెప్పాలి. అవును, నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడ ఉంటావు ఏంటి? బంజారా హిల్స్. డూ యూ స్టే దేర్? సారీ, అక్కడ ఏమైనా ఇల్లుందా మీకు? మనకంత సీన్ లేదులే, మన సెటప్ ఉండి ఉంటుంది అక్కడ. మన ఫ్యామిలీ మ్యాటర్లు ఎందుకురా. సార్ మావాడు మాటలేం పట్టించుకోకండి, చెప్పాను కదా మావాడు పెద్ద ఫక్ ఆఫ్ గాడు. సరే, అంతకుముందు ఎక్కడైనా డ్రైవర్గా చేసాడా? అబే లేదండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. బాగానే నడుపుతావు కదా? మామూలుగా కాదు, బానే నడుపుతాడు. ఎలా కావాలంటే అలా నడుపుతాను. నువ్వు మన గల్లీలో నడుపుతావు కదా. ఇది మన గలీలో జరిగింది అదే. ఇప్పుడు అదంతా ఎందుకు? నువ్వు చెప్పే అది కాదు, అయినా మన గురించి అవసరమా కొంచెం అదంతా? తెల్లరా. సర్లే. సార్ మావాడు మామూలుగా నడుపుడు, గాల్లో లేపుతాడు, రింగులేస్తా, 2 టైర్ల మీద స్కిడ్ చేస్తాడు, జీయని వెళ్ళిపోతా. గేర్ ఎత్తే గేర్ అడ్డు కూడా తెలియదు. అది అంతొద్దు. రోడ్ మీద ఎవరికి డాష్ ఇవ్వకుండా నడపగలవు కదా? అయ్యో అలా నడపడంలో మావాడు పెద్ద ఫక్ ఆఫ్ గాడు అండి, ఆ విషయంలో మీరు చూసుకోకలా. ఓకే కూల్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వండి. అంతే కదా సార్. ఏదేమైనా మా వాడికి మాత్రం ఉద్యోగం వచ్చినా చూడండి. మాడతీరు అంతేగాని మా వాడు నిజంగానే పెద్ద ఫక్ ఆఫ్ గాడా? చెప్పంగానే పట్టేశారంటే మీరు మా ఇద్దరికన్నా పెద్ద ఫక్ ఆఫ్ గారు. ఫక్ ఆఫ్ నేను. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, వెరిఫై చేసుకుని వస్తాను. ఓకే. ఎరా ఉద్యోగం ఎత్తడం అనుకుంటున్నావు ఏంటి? నేను ఇంత పద్ధతిగా మాట్లాడక ఇవ్వకుండా ఉంటానంటరా. అయినా ఆధార్ కార్డు పాన్ కార్డు నాకు చెప్పండి, ఎందుకు తీసుకొచ్చావు? వచ్చేటప్పుడు తీసుకొచ్చి అన్నీ నీకు చెప్పి చేస్తారండి.
హలో కాకా, హా బ్రో, కలిసినావా మామని? ఎట్లుండు? కలిసా కానీ వీళ్ళని పంపావేంటి బ్రో? కాకా, మీ మేడం ఏమేమో అన్నావుగా కాకా, ఆమె కరెక్ట్ సెట్ అవుతాడే మావాడు. నా మాటిను అగ్రిమెంట్ చేసుకో, ఇక సెట్ అవుతాడు. ఏం కరెక్ట్ బ్రో? ఎట్లా బిహేవ్ చేస్తున్నారో తెలుసా నీకు? కాకా తెలుసు కాకా, మీ మేడం గురించి తెలుసు, నాకు అంతా అర్థమైంది. ఆమె బలుపుకు ఈయన తలపూరుకు కరెక్ట్ సెట్ అవుతుంది. అగ్రిమెంట్ చూసుకొని ఖాళీ కూర్చో నువ్వు. అలా కాదు. ఇగో నన్ను అడిగితే వాడు సెట్ అవుతాడు. ఇక వేరోడు కావాలి, ఆడు కావాలి, ఈడు కావాలని లత్కోరు పంచాయతీ పెట్టామంటే నాతో కాదు చెప్తున్నా. ఇగో నాకు డెలివరీకి టైం అవుతుంది, నేను పోతున్నా. థ్యాంక్స్, నమస్తే. హలో హలో, వీడేమో ఇంకొకటి కష్టం అంటున్నాడు, వీళ్ళేమో ఆఫ్ గల్లా ఉన్నారు. ఈవినింగ్ కల్లా ఎవరినో ఒక్కరిని పెట్టకపోతే అన్నసే ఫుల్ టార్చర్ పెడుతుంది నన్ను. యా, ఈ మ్యాటర్ తనకే చెప్తే తనే రిజెక్ట్ చేస్తుంది. మనకి ఎలాంటి హెడ్ ఎక్ ఉన్నది అప్పుడు. కమాన్. Yeah, okay. Okay, listen. Mr. Agarwal, we have been working on this project since a very long time. And these issues can be handled very easily once we move our website to live. Yeah, Anasuya, I can understand your explanation, but there are people above me. I'm answerable to them. Okay, Agarwal. Tell me, what are you expecting from us? Please resolve this issue by EOD. Alright, sure. We'll check with the team and get back to you. Ainti Kishore? డ్రైవర్ వచ్చాడు, దాని గురించి. Ainti, isn't that over yet? దేర్స్ ఏ స్మాల్ ఇష్యూ యాక్చువల్లీ. Oh God. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా నువ్వు హ్యాండిల్ చేయలేవా? అది కాదు అక్కడ యాక్చువల్. Kishore, please leave. And don't bring all this to me. Do whatever you like, Kishore. Please. ఓకే. దీనికి ఆఫ్ గాల్లే కరెక్ట్. హీఈస్ ద రైట్ గాయ్. ఏంటి రైడ్ ఇంకా రాలేదు? వచ్చాడు. సార్ మా వాడికి జాబ్ వచ్చేసినట్టేనా? Okay. వచ్చేసినట్టేలే కానీ 1 year కాంట్రాక్ట్ ఉంటుంది, సైన్ చేయాలి. మీరు ఉద్యోగం ఎత్తారంటే మా వాడు ఏదైనా చేస్తారు సార్. నానా ఉద్యోగం చేస్తా అని చెప్పాను కదా, ఈ అగ్రిమెంట్లో అయినా నావాలి కాదు. అగ్రిమెంట్ ఉందని చెప్పలేదు, చెప్పలేదా? ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సైన్ చేయాలి. మీరు కాదు, తను. రే సంతకం అంటరా. ఈ సంతకాలు అయ్యా నేను పెట్టను. రే నానా సార్ ఉద్యోగం చేస్తా అని చెప్పాను, సంతకం పెట్టను. ఒక్క 2 నిమిషాలు టైం ఉండి మా వాడితో సంతకం పెట్టించుకొస్తా. సరే, మీ తండ్రి కొడుకుల రామ త్వరగా అవగొట్టుకుని సైన్ చేయండి. రే సంతకం అంటరా. నేను పెట్టను. పెట్టమని చెప్తున్నానా? పెట్టనంటే పెట్టను. రే నిన్నే అడిగేది. నేను పెట్టను గాక పెట్టను. మళ్ళీ అడుగుతున్నా, పెడతావా పెట్టవా? పెట్టను. రామలింగం. నానా ఏం చేస్తున్నావు? నా సంతకం పెట్టేస్తున్నావు ఏంటి? నీతో బోడి సంతకం తెలియలేను కదా ఎట్టేది. ఆ మాత్రం ఎట్లేనేంటి? సార్ చూసుకోండి. మీ వాడిని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయమని. సార్ ఆ విషయంలో మీరేం కంగారు పడకండి. జాయినింగ్ ఇవ్వాలి, నైట్ డ్రాపింగ్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండిపో, మీరు వెళ్ళిపోవచ్చు. సార్ మా ఓడికి జాబ్ ఇచ్చి అందరికన్నా మీరు పెద్ద ఫక్కాఫ్ అనిపించుకున్నారు సార్. ఉంటాను సార్. ఒక్క నిమిషం, మనలో మన మాట మీకు ఫక్ ఆఫ్ మీనింగ్ తెలుసా? ఊరుకోండి సార్, అందరికన్నా పెద్ద ఫక్కాఫ్ అయ్యండి. ఫక్కాఫ్ గురించి అడుగుతున్నాడు ఈయన. భలేవరే. ఉంటాను సార్. రే లింగా ఒకసారి వెళ్ళారా. అనసూయ, మీరు ఇచ్చిన వర్క్ అయిపోయింది. ఐఎమ్ లీవింగ్ బిట్ ఎర్లీ టుడే. ఐ హ్యావ్ అ పార్టీ ప్లాన్. Ravi, okay, but there's one more issue to be resolved. Sky Hospital website Agarwal is not at all happy with the issue. And our gateway payment issue kuda koncham resolve cheyali by EOD. Well, you can give this work to someone else in the team, right? Yeah, Ravi, I understand, but I know that you are overloaded. కానీ ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ఇస్తే దే మైట్ టేక్ సమ్ మోర్ ఎక్స్ట్రా టైం కదా. ఓకే, ఐల్ డూ ఇట్. రవి, ఐమ్ సారీ. దట్స్ ఓకే. రే టీ తీసుకో. నాకు వద్దా. సిగరెట్ తోతా? నాకు వద్దానా. ఏంట్రా బళ్ళు వదిలిన పిల్లోళ్ళగా ఫేస్ అలా ఇట్టు? మరి నువ్వు చేసిన పని అలాగే ఉంది కదా. ఏం చేశాను రా? 6 నెలలు బుద్ధిగా ఉద్యోగం చేసుకున్నాను అంతే కదా. సర్లే కానీ ఆ పిల్ల ఎవరితోనూ గొడవైందన్నావు కదా, ఆ పిల్లగానే కనిపిస్తే తనతో గొడవ పడక. ఎందుకనద్దు? దానివల్ల ఇది అంతా వచ్చింది అంట, ఖచ్చితంగా అంట.
రే ఆ గొడవలో మంచి జరిగింది కదరా, అక్కడికన్నా ఇక్కడ మంచి ఉద్యోగం, పైగా 15 ఏళ్ళు జీతం, ఏసీ కార్లో తిరిగి జాబు. రే నా మాటిని ఆ పిల్లతో గొడవ పెట్టుకోకుండా ఉద్యోగం బాగా చేయరా, నీకు దండ పడతాను రా బాబు. అసలు ఏంటన్నా నీ బాధ? జాబ్ అన్నావు, అగ్రిమెంట్ అన్నావు, సంతకం పెట్టించో, ఇప్పుడు ఏకంగా గొడవలు వద్దని అంటున్నావు. రే నేనేమన్నాను రా, నేనేమన్నా మందు మానేమన్నాను, సిగరెట్లు మానేమన్నాను? బుద్ధిగా 6 నెలలు పెళ్ళే వరకు ఉద్యోగం చేయమన్నాను, అంతేగా. రే మాట్లాడుతున్నానా లింగా? రే నా కొడక వినరా, నువ్వు నా చికెన్ ముక్కరా. సర్లే కానీ రాత్రికి మంది అరేంజ్ చేస్తాను, చికెన్ కావాలా లివర్ కావాలా? లివర్. నాకు తెలుసురా. ఏంటి దమ్మే? దా నాకొద్దురా, నువ్వు తాగు. రే నా మాటిని ఎవరితో గొడవ పడకుండా బుద్ధిగా ఉద్యోగం చేసుకో, సరేనా? సరేరా నేను ఉంటాను. అన్నట్టు రే డబ్బులున్నాయా? లేవు. అలా అంటే అలారా. ఇదిగో లెగ్ పీస్ బిర్యానీ. నానా జాగ్రత్త. ఎవరు మర్చిపోకు. తొందరగా వచ్చే సాయంత్రం. నానా జాగ్రత్త. ఓకే. హలో సురేష్ గారు చెప్పండి. ఏంటమ్మా ఇలా చేసావు? ఏమైంది సురేష్ గారు? నిన్న డాక్యుమెంట్స్ పంపించారు కదమ్మా, ప్రాపర్టీస్ అమ్మడం కుదరదు, ఏదో లిటిగేషన్ ఉంది అన్నాడు మీ మామయ్య. ఆ విషయం గురించి మాట్లాడడానికి నీకు కాల్ చేశానమ్మా. వాట్ లిటిగేషనా? అయినా ఏంటది? మీ ఫ్యామిలీ గురించి నాకేం తెలుస్తుందమ్మా, మీరు సాల్వ్ చేసుకొని నాకు చెప్పండి. ఓకే నేను చెక్ చేస్తాను. హలో 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 రావోయి చందమామ మా వింతగాథ వినుమా. హలో హలో ఏంటి ప్రాపర్టీ అమ్మడం కుదరదు, ఏదో లిటిగేషన్ ఉందన్నావంట, ఏంటది? ఆ విషయం ఫోన్లో మాట్లాడేది కాదమ్మా, నువ్వు ఇంటికి రా మాట్లాడదాం. రావోయి చందమామ మా వింతగాథ వినుమా. పోతే పోయింది కానీ మంచి చల్లగా ఉండే పని ఇచ్చారు. ఏయ్ ఏంటా సౌండ్? ఆఫ్ చేయి. నమస్తే మేడం. వయ్యారి బామ్మ ఏమైంది?
అనసూయ. కిషోర్, డ్రైవర్గా వీడిని పంపావేంటి? డూ యూ నో హిమ్? అదంతా కాదు, నువ్వు నన్ను అడగాలి కదా. అరే ఇందాక ఆ విషయం గురించే కదా నీ దగ్గరకు వచ్చాను. యూ సెడ్ జస్ట్ డూ వాట్ ఎవర్ యూ లైక్ అన్నావు కదా. డామ్. హలో అనసూయ, నిజం చెప్పు, నా మీద మనసు పడ్డావు కదా, అందుకే అక్కడ తీపిచ్చి ఇక్కడ పెట్టించుకున్నావు కదా. నిజం చెప్పు. ఏ ఏ దొంగ. ఎక్స్క్యూజ్ మీ. అప్పుడు కూడా సెల్ఫీ అన్నా తీసుకోలేదు, ఇప్పుడు మాత్రం పక్కా తీసుకోవాలి. ఏయ్, వాట్ ద హెల్, వాట్స్ సో ఫనీ? మొన్న నువ్వు ఆడికి కాలు అన్నావు, ఆడికి కాలింది, తర్వాత నాకు కాలింది, ఇప్పుడు నీకు కాలుతుంది. నువ్వు ఆ రోజు ఆడికి ఫోన్ చేయకుండా ఉంటే నా మానాన్ని నేను డెలివరీ చేసుకునేవాడిని కదా. నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. గివ్ మీ ద కీస్. కీస్ ఇవ్వు. చెప్తుంది నీకే, కీస్ ఇవ్వు. సరే, సారీ, లేట్ అవుతుంది. నేను నీ డ్రైవర్ని, డ్యూటీ చెయ్యాలి, పద. వాట్? నీతోనా? నెవర్. ఒక్కరోజుకి ఇలా అంటే అలా, అసలుకే మనతో సంవత్సరం పాటు అగ్రిమెంట్ చేయించుకున్నారు. చూడండి, ఆ రోజు మీరంటే ఎవరో తెలియదు, అయినా నా తప్పేం లేదు. నా మాన నేను పాటలు పాడుకుంటే మీరే గెలిగారు. సరే, ఈసారి నుంచి ఏమన్నా సోఫిస్టికేటెడ్లీ ఉంటాను, సరేనా? పదండి. ఏయ్, డోంట్ యూ డేర్ టచ్ మీ. ఇది నేను ఆ రోజే చేయాల్సింది, నువ్వు పార్సల్ దగ్గర క్రియేట్ చేసిన సీన్కి. వాట్? అంటే ఇప్పుడు చేసిన దానికి ఏం కొట్టరా? యూ హలో, సురేష్ గారు. అదృష్టమో దురదృష్టమో తెలియదమ్మా, మీరు అనుకున్న రేటుకి ఒక పార్టీ వచ్చింది. అవునా? తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేసుకొని నాకు చెప్పండి అమ్మా. హలో హలో అమ్మా అనసూయ. యాక్చువల్లీ సురేష్ గారు, నేను కూడా అదే పనిలో ఉన్నాను. మీరైతే వాళ్ళతో టచ్లోనే ఉండండి, నేను అదే పనిలో ఉన్నాను. ఇమీడియట్గా కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. సరే అమ్మా, ఉంటాను. సీ యూ. ఏయ్, ఆ ఫోటో ఏంటి? అది మేడం, మనం పనిచేసే చోట దేవుడి ఫోటో పెట్టుకుంటారు కదా, నేనేమో నా దేవత ఫోటో పెట్టుకున్నాను. రేపటి నుంచి నాకు అది కనిపించకూడదు. యా, నీది ఎత్తావా? మేడం ఏడా? టేక్ రైట్, లెఫ్ట్ సైడ్, థర్డ్ హౌస్. మూడో కొంప. ఒకటి, రెండు, 3. మేడం ఇదేనా? మేడం, మేడం తాళాలు. వారనే. ఏంటి ప్రాబ్లం? అదా, బ్యాటరీ ఏదో వీక్ అయినట్టుందమ్మా. నేను అడిగింది దాని గురించి కాదు. మరి ప్రాపర్టీ అమ్మడం కుదరదన్నావంట కదా. ఓ అదా, అవును అవునమ్మా, కుదరదు. ఎందుకు? లా ఒప్పుకోదు కాబట్టి. అదే ఎందుకు? నీకు పెళ్లి కాలేదు కాబట్టి. అసలు పెళ్లికి దానికి సంబంధం ఏంటి? ఎందుకంటే చనిపోయే ముందు మీ అమ్మగారు వీలునామాలో నీకు పెళ్ళైతే నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి డాక్యుమెంట్స్లో సంతకం పెడితేనే ప్రాపర్టీ అమ్మటానికి వీలుంటుందని రాశారు. సీరియస్లీ? అంటే ఇలాంటి సిలీ రీజన్స్ ఏదో చెప్తే పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా? నిజమమ్మా, ఈ ప్రాపర్టీ అమ్మాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? మరి నువ్వు ప్రాపర్టీ అమ్ముతున్న విషయం నాకు చెప్పలేదు కదా. నిన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెప్పాడు నువ్వు ప్రాపర్టీ అమ్ముతున్న విషయం. ఆ మాటే అతనికి చెప్పాను. అదే మాట నీకు చెప్పడానికి వస్తే నువ్వేమో చెవుల్లో ఇయర్ ఫోన్ పెట్టుకుని నా మాట వినలేదు. బుల్షిట్, వాట్ ఎవర్. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఇలాంటి రీజన్స్ విని నేను పెళ్లి చేసుకోను. నా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ చూసుకో. ప్రాపర్టీ అమ్మాలంటే నువ్వు పెళ్లి చేసుకునే తీరాలి.
వెళ్దామా? వర్క్ ఇంకా అవ్వలేదు, నువ్వు వెళ్ళు. రేపు చేసుకోవచ్చులే. నేను రిజాల్వ్ చేసి వెళ్తాను, నువ్వు వెళ్ళు, పర్లేదు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పుడేంటి, నువ్వు ఆ లిటిగేషన్ పెట్టినంత మాత్రాన నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా? నువ్వే కదా సింగిల్గా ఉండమన్నావు, ఇండిపెండెంట్గా ఉండమన్నావు, వర్క్లో 100% ఇవ్వాలన్నావు, ఇమోషనల్ అటాచ్మెంట్స్ ఉండొద్దు అన్నావు. నువ్వు ఎలా ఉన్నావో, ఎలా ఉండమన్నావో నేను అలానే ఉన్నా, నీలానే ఉన్నాను మా. నీ ఇలా ఉండడం నేను చేసిన తప్ప? అయినా సరే, నో మ్యాటర్ వాట్, నేనైతే పెళ్లి చేసుకోను.